సింగూరు ప్రాజెక్టు పుల్కల్ మండలం ఈసోజుపేట గ్రామం వద్ద రాజనరసింహ ప్రధాన కాల్వకు గండిపడిన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. కాల్వకు పడిన గండిని వెంటనే మరమ్మతు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతుల సమస్యలు నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కోజిపేట గ్రామంలో సింగూరు కెనాల్కు బ్రీచ్ అయింది. కొద్దిగా అంటే సరే ఇందుకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ నేనందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము. రీతిన పద్ధతిలో టేక్ యాక్షన్ ఆ బ్రీచ్ని వచ్చే పనిలో ఉన్నాము. కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తాము. యాక్చువల్లీ సింగూరు కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎప్పుడో అయిపోయింది. ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూరు కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. అన్నింటిలో ప్రధానమైందంటే మీకు వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రిబిల్మెంట్ అవసరం ఉంది, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. టెండర్ అయిపోయింది. రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం చేపడతాము. భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుందో దాన్ని కూడా అన్వేషిస్తున్నాము. విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్.